ఏంటత్తమ్మా మీరు? నేహ ఎటైనా ఊరికి వెళ్తేనే ఉండలేకపోయేవాళ్ళు, అలాంటిది అమెరికాకి ఎట్లా పంపించారు అత్తమ్మా? చూడండి, బెంగ పెట్టుకొని ఇప్పుడు జ్వరం తెచ్చుకున్నారు. నేను చెప్పి తిన్నదారా వేరే దేశంలో చదువు మంచిగా ఉంటుందని వేయింది. నేను ఎట్లుంటున్నో ఏమో. తేజ, సంగీత రాండే. ఏమైంది మీ అత్తమ్మకి? ఏం లేదే, మా ఆడబిడ్డ చదువుకోవడానికి వేరే దేశం వెళ్ళింది. అగో బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకున్నది. కూర్చోండి మీరు. ఏందత్తమ్మా నువ్వు బిడ్డని చదువులకు పంపిస్తే గిట్ల బెంగటి వెళ్తాను, రేపు పెళ్లి చేసి పంపిస్తే ఇంకెట్లుంటావో. ఇక అయినట్టే ఇట్లయితే. ఏంది చిన్నమ్మ, నువ్వు ఎంతో ధైర్యవంతురాలు అనుకున్నా, బిడ్డ పోయిన 2 రోజులకే గింత డీల్ అయితే ఎట్లా చిన్నమ్మ? అవునే సంగీత, మా అత్తమ్మ చదువుల కోసం పంపిస్తేనే గింత బెంగ పెట్టుకున్నది. ఒక్కొక్కరు బిడ్డల్ని పెళ్లిళ్ళు చేసి వేరే దేశాలకు పంపుతారు, మరి వాళ్ళు ఎట్లుంటారే? హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నావా? మొన్న మాకు తెలిసిన వాళ్ళు అమెరికా సంబంధం అని చెప్పి అమెరికాలో ఉండేటోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసినారు. వాడు టార్చర్ పెడతాడట. వీళ్ళు ఆడకు పోయేటట్లేరు, వాళ్ళు ఈడకి వచ్చేటట్లు హరి గోస పడతారు తెలుసా. అవునే సంగీత, ఈ దేశంలో మొగోళ్ళు కరువైర్రా అని అమెరికా దాకా పోతారు రాని. కాదా అని సామెతలు వట్టిగానే ఉంటున్నాయా? దూరపు కొండలు నూనె పని, పర్వతం పోయి పల్లుడగొట్టుకుండా అంటే ఇదేనే? ఇదైతే కరెక్టేనే. ఇదే కరెక్టే.